హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణశ్రీ మీకోసం మరిన్ని సరికొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చేసిందండి. చూడండి, మళ్ళీ న్యూ డిజైన్స్ అయితే వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా ఎంత మంచి జ్యువెలరీ అయితే ఉందో ఈరోజు. కాబట్టి అన్నీ కూడా మిస్ చేసుకోకుండా క్లారిటీగా 1 బై 1 అన్నీ కూడా చూసేయండి, ఓకేనా అండి? సో ఇంకా మన ఛానల్లో ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తుండండి. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ కూడా షేర్ అవుతుందండి, ఓకేనా? సో మోడల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ సెట్స్ అయితే వచ్చేసాయో. ఇవన్నీ కూడా మనకి మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తాయి. సో ఇదైతే మనకి పెండెంట్ సెట్స్ అండి, విత్ ఇయర్ రింగ్స్తో కాంబో సెట్స్ వస్తున్నాయి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయండి, డిఫరెంట్గా. అండ్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట. అవి మనకి జడావులో వస్తున్నాయి. సో చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఉందండి. చాలా బాగుంది కదా కలెక్షన్ అయితే. మీకు పెరల్స్లో కావాలన్నా తీసుకోవచ్చు, ఇన్విజిబుల్లో కావాలన్నా ఇలా తీసుకోవచ్చు, లేదు మాకు రూబీస్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ అన్నీ కూడా జపనీస్ బీడ్స్తో చాలా డిఫరెంట్ లుకింగ్లో అయితే డిఫరెంట్ డిజైనర్ పీస్లు అయితే తీసుకొచ్చేసామండి. ఇవన్నీ కూడా ఓన్ హ్యాండ్ మేకింగ్ అనమాట. సో కట్టుతీగతో వచ్చేస్తాయి. మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీ కట్టుతీగ యూసేజ్ చేసినవి. అండ్ బీడ్స్ కూడా మీకు డిఫరెంట్గా వచ్చేస్తాయండి. సో మీకు బ్లాక్ బీడ్లో డిఫరెంట్గా కావాలంటే జడావు కుందంలో ఇలా తీసుకోవచ్చు. థ్రెడ్ టైప్ ఉన్నాయి. ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు మన వీడియోస్లో అన్నీ కూడా చూడండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్న మోడల్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా చూసి క్లారిటీగా మీరు అందులో కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మోడల్స్ అయితే మన దగ్గర రీస్టాక్ కూడా వస్తూనే ఉంటాయి, కొన్ని మాత్రం రీస్టాక్ రావట్లేదు. అది మీకు నేను అడిగినప్పుడు చెప్తానండి, ఓకేనా? అండ్ బ్లాక్ బిల్లో కావచ్చు, లేదంటే మనకి కట్టుతీగలో కావచ్చు, చాలా డిఫరెంట్ మేకింగ్స్తో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే మన దగ్గర మేకింగ్ అవుతూ ఉంటుంది. అండ్ డైలీ అప్డేట్స్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో చాలామంది నేను వీడియో పెట్టిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత లేదంటే నెక్స్ట్ డే అవైలబిలిటీ అడిగినప్పుడు లేదని చెప్తున్నానండి. కొన్ని 2-3 అవర్స్లో స్టేటస్లో పెట్టగానే అండ్ గ్రూప్లో పెట్టగానే రీసెల్లర్స్ కూడా ఉంటారు. కాబట్టి స్టాక్ అనేది తొందరగా అయిపోతుందనమాట. బట్ మన కస్టమర్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అవుతున్నారండి. సో సారీ. ఎందుకంటే స్టాక్ నాకు దొరికినంతే తీసుకురాగలుగుతున్నాను. అండ్ పెట్టగానే కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. స్టేటస్లో కొన్ని బుక్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్లో రీసెల్లర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా బుక్ అయిపోతున్నాయి. తర్వాత కొంచెమే స్టాక్ ఉంటే అది మళ్ళీ యూట్యూబ్ వరకు వచ్చేసరికి యూట్యూబ్లో కూడా తొందరగా స్టాక్ అవుట్ అనేది అయిపోతుందండి. అందుకే నేను డైలీ చెప్తూ ఉంటాను, మీరు చూడగానే కావాలి అనుకుంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి అనేసి చెప్తూ ఉంటానండి. సో ఈ పెండెంట్ సెట్స్ చూసారు కదా, చాలా డిఫరెంట్ మనకి స్ట్రాబెరీ బీడ్స్తో అయితే మంచి మేకింగ్లో వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా, ఇందులో 2 టైప్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అయితే. సో ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. తెలుసు కదా ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి కదా, ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి ఏంటి అనేది. సో అందుకోసమని మీకోసం మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఇందులో ఏమైనా నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. నేను వన్స్ అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ కాదండి, వేరే నెంబర్ ఉంటుంది. సో కాబట్టి పేమెంట్ నెంబర్ మీకు నేను ఆర్డర్ ఓకే అనుకున్నప్పుడు మీకు పంపిస్తాను. సో ఆ నెంబర్కి మీరు ఫోన్పే అయినా గూగుల్ పే అయినా చేయొచ్చు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అండి, సిఓడి ఆప్షన్ అయితే లేదనమాట. సో నేను అమౌంట్ నెంబర్ పంపించిన తర్వాత ఆ నెంబర్కి మీరు అమౌంట్ పంపించండి. ఆఫ్టర్ దట్ మీరు అమౌంట్ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తే మీ ఐటమ్ అనేది బుకింగ్ అవుతుందండి, ఓకేనా? సో మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటమ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి. మీరు ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు ఎటువంటి ట్రాకింగ్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమున్నా సరే మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది. బట్ మీకు ఏమైనా బ్రోకెన్ అయిన ఐటమ్ ఉంటుంది కదా, అది మీ దగ్గరే ఉంచుకోవాలి. అది మాకు మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుందండి. సో అప్పుడు మళ్ళీ మీకు ఇంకొక ఐటమ్ అనేది కంపల్సరీ రీప్లేస్మెంట్ ఉంటుంది. మీకు ఏదైతే బ్రోకెన్ అయిందో, యూజ్లెస్గా ఉన్నదో అది చూసి మీకు మళ్ళీ సేమ్ అదే ఐటమ్తో మీకైతే మేము ఇంకొకటైతే పంపిస్తామన్నమాట, ఓకేనా అండి? మీకు ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ఉన్నా మీకు రీప్లేస్మెంట్ అనేది ఈజీ రీప్లేస్మెంట్ ఉంటుంది మన రాణశ్రీ కలెక్షన్స్లో. డోంట్ వరీ అండి, ఓకేనా? అండ్ ఎవరికైనా ట్రాకింగ్ లేట్ అయినా టెన్షన్ పడొద్దు ప్లీజ్. అందరూ కూడా అండర్స్టాండ్, అందరూ అర్థం చేసుకోండి. మీకు కంపల్సరీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. 1 or 2 days అటు ఇటు అవ్వచ్చు. మేకింగ్ ఐటమ్ అయితే 15 days పడుతుంది. ఒకవేళ స్టాక్ అటు ఇటు అయ్యి లేట్ అయింది మేకింగ్ అని అంటే మీకు 20 days కంటే దాటదండి కంపల్సరీగా. సో కొన్ని ఒక 5-6 మెంబర్స్కి మాత్రం కొన్ని ఆర్డర్స్ అయితే కొన్ని పెండింగ్లో ఉన్నాయండి, చెప్పాను కదా.
సేమ్ డే డిస్పాచ్ చేసినవి వెహికల్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అది స్టేషన్లో ఉందన్నమాట వెహికల్ అయితే. సో అక్కడ స్టాక్ కూడా అక్కడే ఉంది. కాబట్టి వెండర్ ఏమంటున్నారు అంటే, నేను మీకు క్లియర్‌గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. వెండర్ ఏమంటున్నారంటే, వాళ్ళు నాకు పంపిస్తే నేను మీకు క్లియర్ చేస్తానండి. ఇప్పుడు నా దగ్గర పీస్ పంపించినా అది వస్తదా రాదా అదేం క్లియర్ కాకోకుండా నేను మళ్ళీ మీకు స్టాక్ అనేది పంపించలేనండి. సో అందుకోసమని పెండింగ్‌లో పెడుతున్నాననేసి అంటున్నారు. సో నేను క్లియర్ చేస్తానండి. మాది ఇంకా నడుస్తూ ఉంది అక్కడ. వాళ్ళు క్లియర్ చేస్తే నేను మీకు క్లియర్ చేయగలుగుతాను. బట్ రెస్పాన్సిబిలిటీ అయితే నాది. బట్ నాకు వెండర్ నుంచి క్లియర్ అవ్వకోకుండా నేను మీకు క్లియర్ చేయలేకపోతున్నానండి. అది నా ప్రాబ్లమ్ అయితే. సో మీకు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ వస్తది. లేదంటే రిఫండ్ అయినా సరే ఈజీ రిఫండ్ కూడా వస్తదండి. డోంట్ వరీ. మీ అందరూ కూడా ప్లీజ్ ఒక 5, 6 మెంబర్స్ ఉన్నారండి. సో ప్లీజ్ మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేశారు. చాలా చాలా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చెప్తున్నాను. చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా. సో మనకి ఇంకా కొద్ది రోజులైతే ఇంకొక 1 వీక్‌లో అయితే మనకు అంతా కూడా క్లియర్ అయిపోతది మ్యాక్సిమం. అప్పటికి క్లియర్ అవ్వలేదంటే నేను ఇంకా మనీ అయినా రిఫండ్ చేసేస్తాను. తర్వాత నేను వెండర్‌తో క్లియర్ చేసుకుంటాను. బట్ నేను మీకు రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేనే క్లియర్ చేస్తానండి. డోంట్ వరీ. ఓకేనా? అండ్ మిగతావన్నీ కూడా మీకు చెప్పాను కదా, మేకింగ్ ఐటమ్ అయితే 15 డేస్ ఈజీగా పడుతుంది. రెడీ టు డిస్పాచ్ అయితే మీకు 1 వీక్‌లో వచ్చేస్తుందండి. అండ్ మీరు వెంటనే ట్రాక్స్ కూడా అడగండి ప్లీజ్. 1 వీక్ వరకు మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 1 వీక్ వరకు ఐటమ్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను ట్రాక్ చెక్ చేసి చెప్తాను. ఓకేనా అండి? అండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మీరు ఇంటర్నెట్లో కొడుతున్నారండి. ప్లీజ్ అలా చేయకండి. అంటే కొరియర్ బాక్స్ నెంబర్స్ కానివ్వండి, డిటిడిసి నెంబర్స్ కానివ్వండి, అలా మీరు సిస్టంలో ఎంటర్ చేసి నెట్‌లో చూసి మీరు కాల్స్ చేస్తున్నారు. సో అలా మీకు ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. ఫ్రాడ్ కాల్స్ వెళ్తాయి. మీ మొబైల్‌లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏవైనా సరే హ్యాంగ్ అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను క్లియర్ చేస్తానని చెప్తున్నాను కదా, మీకు ట్రాకింగ్‌లో ఏమైనా ఇష్యూ ఉంటే నేనే క్లియర్ చేస్తాను. మీరు ఆన్‌లైన్‌లో వేరే నెంబర్స్ వెతికి వాళ్ళకి కాల్ చేసి ప్రోడక్ట్ ఎందుకు రాలేదు, ఎలా డ్యామేజ్ అయింది, ఏంటి అనేది మీరు మాత్రం ఎంక్వైరీ చేయకండి. దానివల్ల మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవుతదండి. సో క్లారిటీగా ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని మీరు మాత్రం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అలా ఏం చేయకండి. మీకు రెస్పాన్సిబిలిటీ నేను కాబట్టి నేను క్లియర్ చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా వెయిట్ చేయండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే 1 ఆర్ 2 డేస్ అటు ఇటుగా అవుతుందండి. సో మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుండు. మ్యాక్సిమం మన కస్టమర్స్ అయితే అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి. చాలా బాగా అర్థం చేసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్టింగ్ నాకు ఇలా ఉంటే నేను మీకోసం ఇంకా మంచి మంచి మోడల్స్, మంచి బెస్ట్ హోల్సేల్ ప్రైస్‌లో ఇంకా తీసుకొస్తానండి. మీ సపోర్టింగ్ లేకోకుండా నేను ఏది కూడా చేయలేనండి. కాబట్టి నేను ఇంత చేస్తున్నాను మీకోసం, ఇంత ఫాస్ట్‌గా ఇంత మంచి మోడల్స్ వస్తున్నాయంటే అది మీ సపోర్టింగ్ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. మనకి న్యూ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది యాడ్ అవుతున్నారు. హార్ట్లీ వెల్కమ్ అండి అందరికీ కూడా. సో మీకోసం బెస్ట్ ప్రైస్‌లో న్యూ జ్యువెలరీ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.